ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఏపీ పారిశ్రామిక అభివృద్ధిలో చారిత్రక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. ఆర్సిలార్ మెటల్, విస్పాన్ స్టీల్ ఇండియా సంస్థ సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ను ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఇవాళ అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఉత్తరాంధ్రకు తలమానికంగా మారనున్న ఆర్సిలార్ మెటల్, విస్పాన్ కంపెనీల ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఆల్మోస్ట్ రంగం సిద్ధమైంది. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. 2 దశల్లో నిర్మిస్తున్న ఈ ప్లాంట్ కోసం మొత్తం 5,465 ఎకరాలు కేటాయించారు. ఏడాదికి 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల స్టీల్ ఉత్పత్తి చేయవచ్చని కూడా అంచనా వేస్తున్నారు. మొదటి దశలో 7.3 మిలియన్ మెట్రిక్ టన్నులు, రెండో దశలో 10.5 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఉత్పత్తి చేయనున్నారు ఆ సంస్థలు. సో ఇందుకోసం 1,35,964 కోట్ల రూపాయల భారీ పెట్టుబడి పెట్టున్నాయి. సో ఈ ప్లాన్ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 1,00,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తుంది. సీఎం చంద్రబాబుతో పాటు పలువురు కేంద్ర మంత్రులు ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యారు. 316 ఎకరాల్లో క్యాప్టిన్ పోర్టును ఏఎంఎన్ఎస్ ఇండియా ఏర్పాటు చేయనుంది. అందుకోసం ప్రత్యేకంగా 11,198 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా మరో 6,000 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ప్లాంట్ ఏర్పాటుతో విశాఖ ఎకనామిక్ రీజన్గా పరిశ్రమల హబ్గా కూడా మారనుంది. స్టీల్ ప్లాంట్కు జాతీయ రహదారి 16తో అనుసంధానం చేసేలా 4 వరుసల రహదారి విస్తరణ పనులు కూడా జరుగుతున్నాయి. కనెక్టివిటీ పెంచడం, పరిశ్రమకు అవసరమయ్యే నీరు, విద్యుత్ వంటి మౌలిక వస్తువులు కల్పించింది. సో ఇప్పటికే సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్, పలువురు కేంద్ర మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమానికి వేదికను సర్వాంగ సుందరంగా ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు కూడా వచ్చారు. అయితే 2024 ఆగస్టులో మంత్రి లోకేష్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై ఆర్సిలార్ మెటల్ సంస్థతో చర్చించారు. కేవలం 3 నెలల్లో ప్రభుత్వం భూమి కేటాయించింది. భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్న ఉక్కు కర్మాగారానికి కేవలం 14 నెలల్లో అన్ని అనుమతులు వచ్చేలా చేసింది కూటమి సర్కార్. ఫలితంగా శంకుస్థాపన చేశారు.